ఈ రోజు మాట్లాడుతున్నారు విడుదల రజనీ గారు, వృద్ధుల్ని బలహీనుల్ని అందరిని ఇబ్బంది పెడుతున్నారని. ఒక పేరు చెప్పండి అమ్మా. ఈ రోజు ఓవరాల్ ర్యాంకింగ్ మీ హయాంలోని ఆంధ్ర రాష్ట్రంలో నేరాలు ఎలా ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర రాష్ట్రం ర్యాంకులు ఎలా ఉన్నాయో మేము నోటి మాటగా చెప్పట్లేదు. ఈ రోజు గూగుల్లోని ఓవరాల్ ర్యాంకింగ్ ఇచ్చిన ప్రకారం ముందు పెట్టుకొని సాక్ష్యాలతో మాట్లాడుతున్నాం. 2019లో నేరాల్లో ఆంధ్ర రాష్ట్ర ర్యాంకు 13వ ర్యాంక్ అయితే 2020లో 12వ ర్యాంకు, 2022లో 5వ ర్యాంకు, ఈ రోజు 2025 కూటమి ప్రభుత్వం వచ్చాక సెకండ్ ర్యాంక్ లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం. సాక్ష్యాలతో గూగుల్ నుంచి తీసుకొచ్చిన ర్యాంకింగ్లతో ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. అంతేగాని మాట్లాడమన్నారు కదా అని మీడియా ముందు కూర్చొని 39వ ర్యాంకులో ఉంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం చెప్పితే అది నమ్మరండి. రజనీ గారు చిలక పలుకులు బాగానే మాట్లాడుతున్నారు. మీ హయాంలో జరిగిన హత్యల పేర్లతో సహా చెప్పమంటారా? జై జగన్ అన్నందుకు పట్టబగలు చంద్రయ్యని నని రోడ్డు మీద పీక కోసి చంపారు, అది మర్చిపోయారు అనుకుంటున్నారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? నందన్ సుబ్బయ్యని చంపిన మాట మర్చిపోయారు అనుకుంటున్నారా? మాస్క్ ఇమ్మన్నందుకు దళితుడైన డాక్టర్ సుధాకర్ గారు పిచ్చివాడిగా ముద్రేసి అది హత్య ఆత్మహత్య తెలియకుండా ఆయన చనిపోయేలా చేసిన సంగతి మర్చిపోయారు అనుకుంటున్నారా? మా అక్కని ఎందుకు నిందిస్తున్నారు, ఎందుకు ఏడిపిస్తున్నారు అన్నందుకు ఒక 10 సంవత్సరాల పసి బాలుడు అమర్నాథ్ గౌడ్ని కాల్చి చంపిన వాళ్ళు ఎవరో ఏ పార్టీ వారో తెలియదు అనుకుంటున్నారా? సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా ప్రతిరోజు మీడియా ముందుకొచ్చి అబద్ధాలు వాగడమే అలవాటైపోయిన వైసీపీ మీడియా ప్రతినిధులకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏది మర్చిపోలేదు, మర్చిపోలేరు కూడా.